తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి? సో కుంభరాశి గురువు యొక్క బలం నిన్న మొన్నదాకా బాగా ఉందండి. వాళ్ళకి ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ లో ఉన్నారు. ఈ శని పెట్టే బాధల నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. లాస్ట్ టైం గురువు మారటంతో వీళ్ళకి చాలా వరకు ఒక ఉపశమనం వచ్చేసి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారండి వీళ్ళు. అయితే గురువు ఇక్కడ ఏమవుతుందంటే శని రోజు రోజుకి బలంగా అయ్యి బాధలు, శని పెట్టే బాధలు తగ్గుతూ ఉంటాయి డే టు డే. సో ఈ గురువు మారటం వల్ల వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం అధికమయ్యే అవకాశం ఉంటుంది. అందులో గురువు పెట్టే ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా వాళ్ళకి నార్మల్గా ఉంటుందని నేను చెప్తానండి. అంటే ఒక అప్స్ అండ్ డౌన్స్తో సాధారణంగా ఉంటుందని నా అసెస్మెంట్ అండి. ఓకే. ఎందుకంటే వీళ్ళకి రెండు చూసుకోవాలి. ఏలినాటి శని యొక్క ప్రభావం, శని బాగా డే టు డే పాజిటివ్గా వచ్చేసి పవర్ఫుల్గా వస్తూ ఉన్నాడు. అలానే గురువు యొక్క బలం తగ్గుతూ ఉంటుంది. అంటే ఇది డే గడిచే కొంది శని యొక్క బాధల నుంచి ఉపశమనం వస్తుంది. అలానే గురువు ఇబ్బందులు పెట్టే పొజిషన్లో ఉన్నాడు. అంటే నిన్న మొన్నదాకా బాగా సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇక్కడ పెట్టే గురువు అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టే గురువు కాదండి వీళ్ళకి. మనం ఏం చెప్తామంటే ఒక సాధారణంగా ఉందని చెప్పుకోవచ్చు. 50-50 అనుకోవచ్చు. ఓవరాల్ గా 50-50. మనకి మహర్షుల సంస్కృతంలో ఏం చెప్పారంటే ధారాపుత్ర విరోధచ్చ స్వజనే కలహస్తథా చోర అగ్ని నృప భీతిచ్చ షష్టమస్తే భవేద్ గురు అంటారు. అంటే ధారాపుత్రులు అంటే భార్య బిడ్డలతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది జాగ్రత్తగా, బేసికల్ గా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఉండే వ్యవహారం కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ లైట్. మన చేతిలో పని. స్వజనే కలహస్తథా అంటే తన చుట్టూ తనను నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, బంధువులు, వీళ్ళు వాళ్ళతో కూడా గొడవలు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అంటే బేసికల్ గా ఇంట్లో వాళ్ళతో తెలిసిన వాళ్ళతో గొడవలు అవుతాయి అని చెప్తారు. అది నేను పెద్ద ప్రాబ్లం అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ కుంభరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి అదొక పార్ట్ అండ్ పార్సల్ వాళ్ళ లైఫ్ లో అయిపోయింది. అది ఎప్పుడు ఇక్కడ బేసికల్ బాగా గమనించాల్సింది, నేను పర్టికులర్ గా అంటే నాది మకర రాశి కాబట్టి మకర రాశి వాళ్ళకి కరెంట్ ప్రస్తుతానికి 6వ స్థానంలో గురువు ఉన్నాడు. నాకు తెలుసు కాబట్టి నేను చాలా జాగ్రత్త పడ్డాను ఈ గురువు పెట్టే బాధల నుంచి తప్పించుకోవడానికి. పరిహారాలు నేను కూడా చేసుకున్నా. అయినా కానీ నాకు కొన్ని విషయాలు జరిగినాయి, అవి నేను మీకు చెప్తాను. ఈ 2వ లైన్ చాలా ఇంపార్టెంట్. చోర అగ్ని నృప భీతిచ్చ అంటే దొంగతనాలు జరుగుతుంది, అగ్ని ప్రమాదాలు జరుగుతుంది, భయం గొలిపే సంఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్తారు. ఏ విధంగా ఉంటాయి అంటే చోరులు, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ గా. 2వది అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. 3వది భయపడుతూ ఉంటారు. ఇంకా ధనం విషయంలో వస్తుందా రాదా ఒక టెన్షన్ ఉంటుంది అనమాట. ఇలా ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. నా పర్సనల్ లైఫ్ లో ఏమైందంటే అండి, చోరా నేను ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాకు 5 years అమ్మాయి ఉంది. చిన్న గొలుసు, అంటే పుట్టినప్పుడే ఫస్ట్ గిఫ్ట్, అంటే ఫాదర్ గిఫ్ట్ ఇస్తారు కదండి, చిన్న గొలుసు ఒకటి తీసుకున్నానండి. ఆ గొలుసు పోయిందండి. అది అప్పుడు నేను తీసుకున్నప్పుడు 70,000 80,000 ఏమైందండి. ఇప్పుడు అది దాని వాల్యూ ఈ బంగారం రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1.5. వీటికి ఒకటి అయితే సెంటిమెంట్, అంటే అమ్మాయి పుట్టినప్పుడు మహాలక్ష్మి అని చెప్పి గొలుసు వేస్తారనమాట. అది నాకు బాగా నచ్చిన డిజైన్ అనమాట. చిన్నపిల్ల కదండి, ఒత్తుకోకుండా ఉంటుందని చెప్పేసి చాలా సాఫ్ట్ డిజైన్ తీసుకున్నాను అనమాట. అది ఎప్పుడు పోయింది, నేను ఎత్తుకొని నా పక్కన పడుకున్నప్పుడే పోయింది ఆ గొలుసు. అది మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు హోటల్లో అందరు చుట్టాలు బంధువులు ఉంటారు కదండి, సో ఎంత కేర్ తీసుకున్నా కానీ అలా గొలుసు పోవటం అనేది జరిగింది అనమాట. అందుకని ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా నాకు లైఫ్ లో జరిగింది కాబట్టి. వాళ్ళ తర్వాత వృధాగా భయం గొలిపే సంఘటనలు కూడా 2-3 జరిగినాయి నాకు. ఏమీ లేదు, ఐఎమ్ నథింగ్, కానీ 2-3 భయం. అలానే ఫైనాన్షియల్ గా ఎలా వెళ్తుంది అప్పటిదాకా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నాను కదండి. ఆ యొక్క ఇంప్రెషన్స్ మైండ్ లో ఉండి చాలా కేర్ఫుల్ గా, ఇవి నా పర్సనల్ లైఫ్ లో జరిగింది, జస్ట్ షేర్ చేస్తున్నాను, ఉపయోగపడుతుందని. ఇలా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. 2వది ఏమంటే అండి, అనుకున్నంత స్టేటస్ వాళ్ళ జాబ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సరిగా పొజిషన్ నిలబెట్టుకోకపోవటమో, లేదంటే పొజిషన్ కాపాడడానికి ఫైటింగ్లు చేయటం అవకాశం ఉంటుంది. శుభకార్యాల గురించి ఖర్చులు అవుతాయి.
ఇది వెరీ గుడ్ థింగ్. Good అంటే thing. బంగారం కొనటం కానివ్వండి, Hmm. లేదంటే ఇల్లు కొనటం కానివ్వండి, Hmm. పెళ్లి జరగటం కానివ్వండి, గిఫ్ట్లు ఇవ్వటం కానివ్వండి, ఇవి ఎక్కువగా గుడులకి సంబంధించి దానాలు చేయటం, అవన్నీ నేను జనరల్గా చేస్తుంటాను కాబట్టి అవి ఐ డోంట్ కన్సిడర్ గుడ్ అని నేను అనుకుంటాను. అలా మనీకి సంబంధించి అయితే ఒక బెస్ట్ టైం థింగ్ ఏంటంటే వీళ్ళకి మంచిగా చక్కగా ఫుడ్, తర్వాత Time భార్య కి. నుంచి మంచి సపోర్ట్ వస్తూ తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంటుంది. సత్యముని అని ఒక మహర్షి ఉంటాడండి. ఆయన రాజుగారి దగ్గర ఆతిథ్యం కొంతకాలం ఉండటానికి వస్తూ ఉంటారు. ఆయన నైట్ టైము తిరుగుతూ ఉంటూ రాణి గారి దగ్గరకు ఉండటం, భటులు చూస్తారు ఆ చాంబర్ దగ్గర ఉండటం. నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఈ రాణి గారి విలువైన ఆభరణాలు మొత్తం పోతాయి. సో ఈ భటులు చూసి చెప్తారు, ఇగో ఈ ముని గారు అక్కడ చూసాం మేము, ఆయన తీసుకుంటారని. రాజు ఆయన తీసుకొచ్చేసి ఆయనకి పనిష్మెంట్ ఇస్తారు. విషయం ఏంటంటే నెక్స్ట్ డే నగలు దొరుకుతాయి. సో రాజు గారు పశ్చాత్తాపడతారు, కానీ పనిష్మెంట్ అనుభవించాల్సి వచ్చింది కదా. మరి అందుకని ఉట్టి పుణ్యానికి వీళ్ళది ఏమి తప్పు లేకపోయినా ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత వీళ్ళకి ఎక్కువగా తీసుకోవాలి. ఇది ఒక్కటే వీళ్ళకి ప్రాబ్లం. సో మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆశ్రమాల గడపడం చాలా ఇంపార్టెంట్. తర్వాత గురువులకి బట్టలు కొనియటం, చెప్పులు కొనియటము, వాళ్ళ గైడెన్స్ తో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బంగారం పోగొట్టుకున్నాను నేను కాబట్టి బంగారానికి కారకుడు కూడా గురువే. జాగ్రత్తగా పెట్టుకోవాలి, నా అనుబంధం చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ టైంలో బంగారం పోగొట్టుకుంటే ఇంకేమైనా ఉందా అండి? మరే నేను ఎప్పుడో కొన్నాను కాబట్టి 4-5 years బ్యాక్ 70,000 80,000 వచ్చేసింది. ఇప్పుడు రేట్ ప్రకారం 1.5 lakh ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పోగొట్టుకుంటే ఇంకేమైనా ఉందా? మరి అసలు అందులో మోడీ గారు కొనొద్దని కూడా చెప్పారు. అది పోతే ఇంకేదో ఒకటం కష్టం అవుతుంది. చాలా జాగ్రత్తగా లాకర్లో పెట్టుకొని సేఫ్టీగా ఉండండి. గురువులకు సేవ చేయండి. ఆశ్రమానికి వెళ్ళి ఇయర్లీ 2 times అట్లీస్ట్ మినిమం బిగినింగ్ లోను మధ్యలో ఒకసారి అక్కడ ఆశ్రమంలో టైం గడిపితే అక్కడ ఏదైనా సేవ కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. భగవద్గీత ఎక్కువ సార్లు చదువుతూ ఉంటే బాగుంటుంది. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని. మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీనంకి వచ్చేసామండి. మరి మీన రాశి వారికి గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారో తెలియజేయండి. కీర్తి గారు యాక్చువల్గా పూర్వకాలంలో సంబోధించేటప్పుడు ఫస్ట్ మేన నుంచి సంబోధిస్తారు. మరి ఎందుకో మేష నుంచి వెళ్ళిపోయింది, నాకు ఐడియా లేదు. చాలా మంది ఇదివరకు మీన నుంచి స్టార్ట్ చేశారు. మేన మేషాలు లెక్కించొద్దు అంటారు. మేన నుంచి మేషానికి వెళ్తూ ఉంటారు. మరి అది ఎందుకు అలా పోయింది ఐడియా లేదు. బట్ మేష నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఇది లాస్ట్ గా ఉండటం నాకు కూడా నచ్చదు. ఈ 12 రాశుల దాకా వెయిట్ చేయాలన్నట్లు ఉంటుంది. బట్ యాక్చువల్గా హోల్ ప్రపంచం అంతా మీనరాశి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా సీరియస్ గా ఉంది. లాస్ట్ ఇయర్ లో బాగా సఫర్ అయిన రాశుల్లో మీనరాశి ఒకటి. అటు గురువు అనుకూలంగా లేరు, శని అనిగా విపరీతంగా బాధ పెడుతూ ఉన్నారు. దీనికి తోడు ఇండివిజువల్ గా వాళ్ళ జాతకంలో బాగా లేకపోతే ప్రాబ్లమ్స్ చాలా సీరియస్ గా ఫేస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఈ గురువు మారటం తోటి ఇప్పటిదాకా పడుతున్న వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సగం ప్రాబ్లమ్స్ పోతాయండి. సూపర్. 100% చాలా సపోర్ట్ వస్తుంది. చాలా సపోర్ట్ వస్తుంది. ఒక కొత్త అవకాశాలు వీళ్ళకి వస్తాయి. కొత్తగా ఇప్పటిదాకా వాళ్ళు అనిశ్చితిగా ఉన్న వాటిలో ఓకే ఇలా వెళ్తే బాగుంటుంది నాకు ఆలోచన వస్తుంది. చాలా బాగుంటుందండి. గురువు 5th house లో చేరటం భాగ్యయోగం అంటారు. అంటే 5వ స్థానాన్ని లక్ష్మీ స్థానము, జ్ఞాన స్థానం అంటారు. అక్కడ శుభగ్రహాలు ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. అందులోని గురువు ఉంటే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇందులో మనకి సంస్కృతంలో ఏం రాస్తారో చూద్దాం, తర్వాత ప్రాక్టికల్ గా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, అర్ధలాభం అంటే ధనం ప్రకారంగా వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది అని చెప్పుకోవాలి. రెండోది ఐశ్వర్యం, ధనంతో పాటు శోభ, చక్కగా కొత్త అవకాశాలు ఉంటుంది. అంటే ధనం ఉండటంతో పాటు ధనానికి సంబంధించిన ఇంకా ఉంటాయి కదండి, వాటితో కార్లు కొనుక్కోవటం, బంగ్లాలు కొనుక్కోవడం, చీరలు కొనుక్కోవటం, ఇల్లంతా శోభాయమానంగా ఉండటం, మంచి పనులు చేయటం, అందరి చేత అప్రిసియేషన్, పొగడ్తలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఐశ్వర్యం అంటే చెప్తూ ఉంటారు అనమాట. అధికార ప్రాప్తి, సంతానం ఇవన్నీ వచ్చేస్తాయి. వీటితో పాటు స్వకర్మరతి హరిషతం, ఇది సొంత పనులు, వాళ్ళు ఏదైనా కనుక పనులు చేస్తుంటే ఆ పనుల్లో వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సదా స్వజన సౌఖ్యం,
అంటే వాళ్ళ చుట్టూ ఉన్న జనాలు, బంధువులు, మా మిత్రులు వీళ్ళని అప్రిషియేట్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా ఇవి 4 మొక్కలు ఉన్నాయండి. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తూ ఉండి, అలానే గురువు కూడా సపోర్ట్ లేకపోవటం ఏమైందంటే ధనానికి బాగా లాక్ అయ్యి ఉన్నారండి వీళ్ళు. ధనానికి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. ఈ టైంలో గురువు మారటంతోటి వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెరుగుతుంది. ఓకే. అది ప్రాక్టికల్‌గా మనం తెలుసుకోవచ్చు. రెండోది ఐశ్వర్యం ఉంటుంది. అంటే ధనంతో పాటు వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇంటికి కావాల్సిన వాటిలో వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. అప్పటిదాకా డబ్బుతో ఇబ్బందిలా పడిపోతుంటాం. ఎప్పుడైతే ధనం వస్తుందో ధనలక్ష్మి అన్ని లక్ష్మితో ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ అని చెప్పుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే స్వకర్మరతి హర్షితం అని చెప్తారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మాట ఈ వర్డ్. వీళ్ళకి ఏలినాటి శని ఉండటంతో ఏ పని చేసినా కలిసి రాదు వీళ్ళకి. అటు ఆఫీస్‌లో బాసుల దగ్గర నుంచి ప్రాబ్లమే, ఇంట్లో ప్రాబ్లమే, ఏ పని చేసినా కలిసి రాకపోవడంతో వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ వస్తుంది. రెండోది ఎప్పుడైనా మనం ఒక పని చేసి సరిగ్గా రిజల్ట్ రాకపోతే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పోతూ ఉంటుంది. దాంతో ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది మంచిదా, ఇది చెడ్డదా అని విపరీతంగా కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు గురువు మారటంతో వాళ్ళు చేస్తున్న పనుల్లో రిజల్ట్ వచ్చి అందరూ అప్రిషియేట్ చేస్తారు. వీళ్ళు ఈ అప్రిసియేషన్ గురించి తహతహలాడుతూ ఎండిపోతూ ఉన్నారనమాట. మంచి మాటలు కూడా ఇంపార్టెంట్ కదండి మనకు. చెడ్డ టైంలో మంచి ఉండాలి కదండి. ఇవి లేకుండా ఇబ్బంది పడిపోతాం. నాకు బాగా నచ్చిన ఈ శ్లోకంలో ఇదేనండి, స్వకర్మరతి హర్షితం. మనం చేస్తున్న పనిలో మంచి రిజల్ట్ వచ్చి అందరూ బాగా మెచ్చుకుంటారని చెప్తూ ఉంటారు. ఇది చాలా అవసరం ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ సదా స్వజనం సౌఖ్యం. అంటే ఇప్పటిదాకా వీళ్ళు మనోడు ఏ పని చేసినా సరిగా చేయలేడు, ఇతనికి హెల్ప్ చేసినా వేస్ట్ అని దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు పర్లేదు లేదో వర్క్ చేస్తున్నారు, రిజల్ట్ వస్తుంది, మనం కూడా వెళ్ళి హెల్ప్ చేద్దామని ఆలోచన వస్తుంది. చూడండి, సక్సెస్ బ్రీడ్స్ అనదర్ సక్సెస్ అంటే అది, ఫెయిల్యూర్ లీడ్స్ టు అనదర్ ఫెయిల్యూర్ అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురువు మారటం తోటి వీళ్ళు చేస్తున్న పనిలో ధనం రావటం, అప్రిసియేషన్ రావటం. ఎంత అప్రిసియేషన్ అంటే వీళ్ళని వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సూపర్. అందుకని సదా స్వజన సౌఖ్యం, వేరే వాళ్ళు వచ్చేసి వీళ్ళకి కంఫర్ట్ చేస్తూ ఉంటారు. ఇవి చాలా 4 రకాల రిజల్ట్స్ ఇందులో మెన్షన్ చేశారు. బట్ మోస్ట్ వ్యాలిడ్ అండి ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో అని చెప్పుకోవచ్చు. మనం జనరల్గా చేసుకుంటే శుభకార్యాలు చేయటం, సంతాన పరంగా ఆనందము, అధికారుల నుంచి చక్కటి గిఫ్ట్లు రావటం, ప్రమోషన్ రావటం, తర్వాత బంధువు సౌఖ్యం, ఇవంతా డగడగడగ లిస్ట్ చాలా ఉంది. ఓవరాల్ గా చూస్తే చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. మరి వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? రెమెడీస్ గురుబలం వీళ్ళకి చాలా చాలా పెంచుకోవటం అవసరం. మనకి ఏం చెప్తారంటేనండి, వీళ్ళకి శని ఇంకా బాధ పెడుతూ ఉన్నారండి. శని బాధలు పోవడానికి గురువు స్ట్రెంత్ గా ఉంటే శని బాధలు తగ్గుతాయని మనకు ఒక లాజిక్ ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో. ఇది మొదట్లో నేను ఇదేంటి శని ఇబ్బందులు పెడుతూ ఉంటే గురుకి ఎందుకు చేయాలంటే, మా గురువు గారు ఒక ఆయన లేదు ఇది లాజిక్. యాక్చువల్గా ఇటు శని చేసే పని, గురువు చేసే పని ఇద్దరు ఒకటే చేస్తూ ఉంటారు. అదేలా శని మనం డిఫరెంట్గా అనుకుంటాం, గురువు శుభకార్యాలు లేదు, ఇద్దరు చేసే పని ఒకటే ఉంటుంది. వీళ్ళేమో పాజిటివ్గా మనకి సంస్కృత పండితుల్లాగా, తెలుగు మాస్టర్ లాగా ఎలా చేయని చెప్తూ ఉంటారు. శని పీటీ మాస్టర్ లాగా, డ్రిల్ మాస్టర్ లాగా కొట్టి చెప్తూ ఉంటారు. అందుకని ఇద్దరు చేసే పని ఒకటే, ధర్మబద్ధంగా ఉండాలి అని. ఎప్పుడైతే మనం ఈ గురు బలం విపరీతంగా పెరుగుతుంటుందో, ధర్మచింతన పెరుగుతూ ఉంటుందో, కరెక్ట్ పని మన విజ్డమ్, స్పిరిచువల్ బ్లిస్ పర్ఫెక్ట్గా ఉండేసి బాగా చేస్తామని చెప్తూ ఉంటారు. ఈవెన్ దో వీళ్ళకి గురువు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేయించటం, ఆశ్రమాల్లో టైం ఎక్కువ జరగటం, యోగా, తర్వాత గుళ్ళల్లో ఎక్కువగా సేవ చేస్తే బాగా కలిసి వస్తుందండి. సో ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. మనకు స్వాతి ముత్యం సినిమాలో కూడాను కమల్ హాసన్ ఈమె వదిలేస్తుంది, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, గుళ్ళో గనక చేస్తే చక్రవర్తిత్వం వస్తుందని చెప్పేసి. అది రామాలయంలో వాళ్ళు నీళ్లు పోస్తూ ఉంటారు అనమాట. అందుకని అది మనకి నానుడు ఉంటుంది అనమాట. ఎక్కడ కలిసి రాకపోతే గుళ్ళో సేవ చేయమని చెప్తూ ఉంటారు. కొంతకాలం చేస్తే ఆ దోషం అంతా పోతుంది. అలానే వీళ్ళకి సంతానం వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఆ గురు థీమ్ ఆ మూవీలో, స్వాతి ముత్యం మూవీలో యాడ్ చేశారండి. అలా వీళ్ళకి ఎక్కువగా ఈ సేవ చేయాలన్నమాట. ఎందుకంటే శని బలం కూడా సరిగా లేదు కాబట్టి శనికి సేవ చేయటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి గుళ్ళల్లోనూ, ఆశ్రమాల్లోనూ, మఠాలలోనూ ఎక్కడైనా చక్కగా సేవ చేసే, కొన్నిసార్లు మనకు హోమాలు జరుగుతూ ఉంటాయి, యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి సామూహికంగా, లేకపోతే వినాయక స్వామి టెంపుల్ జరుగుతూ ఉంటాయి. అలాంటి చోట్ల వీళ్ళు వాలంటరీ కనుక 1 day 2 day ఆ హోల్ ప్రోగ్రామ్ దగ్గరుండి బాగా చేయగలిగితే అండి దోషం పోతుందండి వీళ్ళకి. చాలా బాగుంటుంది. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ సింపుల్ బట్ పవర్ఫుల్ రెమెడీ. సూపర్. రైట్. సో ద్వాదశ రాశుల వారికి గురు మార్పు వల్ల ఎలాంటి రిజల్ట్ రాబోతోంది, వాటితో పాటు రెమెడీస్ ని కూడా సూచించారండి. ధన్యవాదాలండి.